హాయ్ ఆస్పిరెంట్స్ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారో ఇన్ని రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అని ఈరోజు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు అఫీషియల్గా ఏపీ ఎస్ఎల్ఆర్బి బోర్డు నుంచి అఫీషియల్గా డేట్ వచ్చిందనమాట. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి జూన్ 1వ తేదీ జూన్ 1, 2025. అసలుకి ఈ నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకు టోటల్గా రాసింది 4,59,182 మంది. వాళ్ళలో క్వాలిఫై అయింది 95,208 మంది. తర్వాత 95,208 మందిలో ప్రిలిమ్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 38,910 మంది అనమాట. సో మీకు ఓవరాల్గా ఇప్పుడు 6,100 పోస్టుకు ఉన్న వాళ్ళు 38,910 మంది ఉన్నారు. కాంపిటీషన్ అంతే. మన ఫైనల్ ఎగ్జామ్ డేట్ వచ్చి జూన్ 1, 2025. ఏ సెంటర్స్లో అంటే విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి. కాబట్టి ఇది అఫీషియల్ ప్రెస్ నోట్, ఏం ఫేక్ ఏం కాదు. అందరూ ఇది మైండ్లో పెట్టుకొని చూడండి, చదవండి. ఇంకా ఎగ్జామ్కి మనకు కరెక్ట్గా ఎన్ని రోజులు ఉందంటే 37 నుంచి 38 రోజులు ఉందన్నమాట. కాబట్టి అందరూ మంచిగా చదవండి. ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఈ ఫైనల్ మూమెంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీరు అందరూ మంచి ప్రిపరేషన్ అయిపోయారు. ఆ 5 లక్షల మందిలో మీరు ఎంత స్థాయికి వచ్చారంటే మీరు అందరు తోపులే, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఈ కాలంలో ఏదో అన్నారు, ఇంకా ఏంది ప్రిపేర్ అవుతా ఉన్నారని చెప్పి ఇవన్నీ మనసులో పెట్టుకొని నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక ఈ లాస్ట్ 37 వచ్చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా ఏం ఆందోళన చెందొద్దు, దిగులు చెందకూడదు. అసలు సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా 130, 140 తెచ్చుకునేటట్టు మీ స్టాండర్డ్ ఉండాలన్నమాట. కాబట్టి ఇంక అన్నీ నెగిటివ్ వదిలేసేయండి. ఏదైతే ఇప్పుడు దాకా చదువున్నారో అది మంచిగా రివిజన్ చేయండి. ఈ టైంలో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మోడల్ టెస్టులు. ఇంకా మీరు మహా అయితే 4 మోడల్ టెస్టులు రాస్తారనమాట. ఈ మోడల్ టెస్టులన్నీ పర్ఫెక్ట్గా నేను ఎగ్జామ్లో ఎలా ఉన్నాను, ఎగ్జామ్లో కూర్చుంటే ఎలా రాస్తున్నాను, పెన్ ఏది యూజ్ చేస్తున్నాను, టైం మేనేజ్మెంట్ ప్రతిదీ పర్ఫెక్ట్గా. మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే లోపల ఈ 4 టెస్టుల్లో మీకు వచ్చే మార్క్సే యావరేజ్గా అక్కడ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మోడల్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఇది మంచిగా రాయండి. తర్వాత ఆందోళన ఎక్కువ చెందడం, ఎక్కువ ఓవర్ థింక్ చేయడం, ఎగ్జామ్ ఏమైపోద్దో, రిజల్ట్ ఏమైపోద్దో అని చెప్పేది ఏమొద్దు. మనం చదవడం మన వంతు. జాబ్ వస్తుంది రాదు, రాకపోయేది అనేది మన చేతిలో ఉంటుంది. కాకపోతే మీ బెస్ట్ ఇస్తే మంచి పాసిబిలిటీ ఉంటుంది అనమాట జాబ్ రావడానికి. కాబట్టి ఈ టైంలో డిసప్పాయింట్ అవ్వడం, నెగిటివ్ థింకింగ్ అయితే వద్దు. ఇంకా బయటికి తిరగడం అలాంటి పనులు కూడా ఏం చేయొద్దు. ఇంకా అన్నీ బంద్ చేసేయండి. మీ ఫోను, అందరికి ఫోన్లు చేయడాలు, కాల్ చేయడాలు, ఎగ్జామ్ డేట్ అంటున్నామా అదంటున్నామా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంక ఇవన్నీ వద్దు. యూట్యూబ్ వీడియోలు చూడడం అన్నీ ఆ రచ్చలన్నీ తగ్గించేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేయకపోయినా ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఏమన్నా మీకు డౌట్లు ఉంటే వైఫై కనెక్ట్ చేసుకోవడం, లేకపోతే మీ ఫాదర్ ఫోన్ తీసుకొని, మదర్ ఫోన్ తీసుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే అవి సెర్చ్ చేసుకోవడం, అలా ఇలా చేసుకొని మేనేజ్ చేయండి. ఒక్క సండే రోజు మాత్రం మీ ఫోన్లో మోడల్ టెస్టులు, ఆన్లైన్లో రాసేవాళ్ళు మోడల్ టెస్టులు రాయండి. బయటికి వెళ్ళి ఆఫ్లైన్ రాసేవాళ్ళు టెస్టులు రాయండి. అదొకటి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు ఎవరైతే గ్రౌండ్ బాగా చేస్తుంటారో మీరు ఇప్పుడు ఓవర్ యాంగ్జైటీకి వెళ్ళిపోవద్దు. ఏం జాబ్ వస్తే రాదా, నేను సరిగ్గా చదవట్లేదని. ఏదైనా 1-2 సబ్జెక్టులు ఆల్రెడీ మీరు చదువుంటారు కదా, ఇంకో సబ్జెక్ట్ ఏదైనా స్ట్రాంగ్ చేసుకుంటే, గట్టిగా ఒక 2-3 సబ్జెక్టులు స్ట్రాంగ్ చేసుకుంటే చాలు. ఒక 90 మార్కులైనా 100 మార్కులైనా వస్తే గ్రౌండ్ బాగా చేసిన వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైతే ఇప్పుడు ఏదైనా జాబులు చేసేవాళ్ళు కానీ అటు ఇటు వాళ్ళు ఉంటారు కదా, ఇంకా డేట్ ఇచ్చాడు, ఇంక ఈ డేట్ని మనం నమ్మొచ్చు అనమాట. కాబట్టి మీరు ఏదైనా ఆబ్సెంట్ పెట్టడం, లీవ్ పెట్టడం, ఏమన్నా మెడికల్ లీవో ఎర్నల్ లీవో ఏదో ఒకటి తీసుకొని మంచిగా రిస్కీ చేయకుండా 1 మంత్ 37 డేస్ ఉంది కాబట్టి ప్లాన్ చేసుకొని వచ్చి ఒక దగ్గర స్టడీ హాల్ తీసుకొని చదవడం అలా చేయండి అనమాట. అంతే. ఇంకెలా మీ ప్రిపరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా ముందుకెళ్ళండి. మీ అందరికి వచ్చే ఇంకో కామన్ డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలనేది మీ అందరికి డౌట్ ఉంటుందన్నమాట. మనకి జూన్ 1వ తేదీ ఎగ్జామ్ ఉంది కాబట్టి మే 15th వరకు కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. ఎందుకంటే రీసెంట్గా కూడా అడుగుతారు మే 15th వరకు. అంటే మీరు దీని ముందర 6 మంత్స్ టైం ఉంటే మంచిగా 9 మంత్స్ చదవండి. టైం లేదంటే 6 మంత్స్ మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంక ఈ డౌట్ అనేది మీకు క్లారిఫై అయిపోయింది. 6 మంత్స్ కరెక్ట్గా మే 15కి వెనక్కి వెళ్ళండి. అది 6 మంత్స్ చూసుకోండి. కరెంట్ అఫైర్స్ విషయం క్లియర్ అయిపోయింది. మళ్ళీ మీకు ఎకానమీలో కానీ జాగ్రఫీలో కానీ కొంచెం కరెంట్ రిలేటెడ్గా మీ అందరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైస్ట్ ఏది, షార్ట్ ఏది అనే క్వశ్చన్స్ కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక దాంట్లో నెట్లో ఏమో ఒక ఆన్సర్ ఉంటుంది, మీకు చదివే బుక్లో ఒకటి ఉంటుంది. వాటి మీద మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఎవరికైనా ఒకవేళ క్వశ్చన్ తప్పించినా ఏదైనా అటు ఇటు అయినా మార్క్స్ అందరికీ యాడ్ అవుతాయి. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ దగ్గర మీరు స్టక్ అవ్వద్దు ఇప్పుడు ప్రిపరేషన్లో. అది నాకు వేరే ఆస్పిరెంట్స్ చెప్పారు, దానివల్ల చెప్తున్నాను. అలాంటి చిన్న క్వశ్చన్స్ దగ్గర మీరు స్టక్ అయిపోయి ప్రిపరేషన్ డిసప్పాయింట్ అయిపోద్ది. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఏమవుద్ది అనేది మైండ్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ మీకు నేను ఇచ్చే ఫైనల్ సజెషన్ ఏంటంటే మీరు ఎంత చదివారు అనేది ఎవ్వరికి ఉపయోగం లేదు. రేపు జాబ్ కొడితేనే వీడు జాబ్ కొట్టాడరా, వీడు బాగా చదివాడు, జాబ్ ఎలా మిస్ అయినా వీడేం చదవలేదు, టైం వేస్ట్ చేసేసాడు అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీకున్నది ఇప్పుడు టైము ఈ 37 డేస్ మీ బెస్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ అందరికి జాబ్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో ఈ ఎగ్జామ్ డేట్ కోసం నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే యాస్పిరెంట్స్ చాలా ప్రెజర్కి గురవుతున్నారు అనమాట. కాబట్టి అంత మంచిగా జరిగింది అనుకోండి. ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. ఈ టైంలో మీ మైండ్ ఎంత స్ట్రాంగ్గా, మెంటల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే రేపు ఎగ్జామ్ అవుట్కమ్ కూడా అంతే మంచిగా వస్తుంది. ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఇవ్వండి. హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఫెయిల్ కాదు. ఉండేది తక్కువ డేటే కాబట్టి ఎగ్జామ్కి మీకు ఫైనల్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫైనల్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలనే దాని గురించి కూడా నేను త్వరలో వీడియో చేస్తాను. ఇబ్బంది ఏం లేదు. తర్వాత ప్రతి సండే ఈవినింగ్
4 to 5 కానీ 3 to 4 కానీ నేను ఎవ్రీ సండే ఇప్పటి నుంచి 4 వీక్స్ ఏమో సండేస్ ఉన్నాయి. నేను ప్రతి సండే లైవ్కి వస్తాను. మీ మార్క్స్ ఎలా వచ్చాయి దాని గురించి మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే డిస్కస్ చేయడానికి నేను లైవ్ 1 అవర్ చేస్తాను. మీకు సపోర్ట్ ఇస్తాను ఎగ్జామ్ అయిపోయేదాకా. అందరూ మంచిగా చదవాలని ఆశిస్తున్నాను. అందరూ జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకుంటేనే మనకి వాల్యూ. అందరికి ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేదానికి టైం వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరైతే మంచిగా చదివి మీ బెస్ట్ ఇచ్చి ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళే ఫైనల్గా అల్టిమేట్ విన్నర్స్. గుర్తుపెట్టుకోండి.